నీకు మిగిలిన దాన్ని బట్టి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. 12 గంపలు, ఇంకో 7 గంపలు, 19 గంపలు. ఇంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే గ్రహించలేకపోతున్నారు. ఒక్క రొట్టె మాత్రమే ఉంది, ఒక రొట్టెతోనే ఉన్నాం అని ఆలోచిస్తున్నారు. ఎంత అవివేకం అది. చాలాసార్లు మన జీవితంలో వచ్చిన ఆ చిన్న ఉపద్రవం నుంచి అది పట్టుకొని అలా ఉండిపోతాం. కానీ ఒక్కసారి ఆ రొట్టెకి సంబంధించిన ఉపద్రవాలు ఎన్ని విడిపించాడు వెనక్కి తిరిగి చూస్తే 19 ఉపద్రవాల నుంచి దేవుడు తప్పించినట్టు మన వెనకాల సాక్షి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క రొట్టె ఒకటే మిగిలింది, ఒకటే ఉంది. నాకు సాధారణమైన లెక్కలు చెప్తాను వినండి. ఎప్పుడు మిగిలిపోతుందంటే మనం కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మిగిలిపోతుంది. ఇప్పుడు వంట విషయంలో అనుకోండి, ఒక 100 మంది వస్తారు. 100 మంది వస్తారన్నప్పుడు 150 మందికి సంబంధించిన భోజనాన్ని ప్రభు చేతిలో పెడితే 50 మిగిలిందంటే అది ఆనందం. కానీ 150 మంది వచ్చేటప్పుడు నేను ఎంత భోజనం పెట్టాను ఆయన చేతిలో? 5గురికి సంబంధించిన భోజనాన్ని మాత్రమే పెట్టాను. కానీ ఆయన ఎలా మార్చాడట? దాన్ని 5,000 మందికి మార్చాడట. ఒకసారి గట్టిగా చప్పలు కొడతారు ఆయనకి. నా దగ్గర 7గురికి సంబంధించిన మాత్రమే రొట్టెలు ఉన్నాయి, కానీ తినేవాళ్ళు 4,000 మంది ఉన్నారు. కానీ 7గురికి సంబంధించిన రొట్టెల్ని ప్రభు చేతిలో పెడితే అతడు ఎంతమందికి పెట్టాడట? 4,000 మందికి పెట్టి 7 గంపల నిండా మిగిల్చాడట. నేను ఇచ్చేదాన్ని బట్టి కాదు, కానీ ఆయన తన మహా గొప్ప కార్యం చేత మన ఊహకందని కార్యాలని, మన జ్ఞానానికి అందని కార్యాలని, మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే నేను ఇచ్చేది తక్కువే అవుతుంది, అయినప్పటికీ నేను ఇచ్చేది ఏమాత్రం సరిపోదు అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. నేనిచ్చే ఈ ధనం, నేనిచ్చే ఈ కార్యం, నేనిచ్చే ఈ సమర్పణ, నేనిచ్చే ఈ కృతజ్ఞతార్పణ, నేనిచ్చే ఈ బలియాగం నా ప్రభువుకి సరిపోదు అని నీకు అనిపించవచ్చు. కానీ నీవు ఆ ఉన్న దాన్నే దేవునికి ఇవ్వగలిగితే నీవు లెక్క పెట్టలేనంత మహా గొప్ప కార్యాన్ని ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. అదే నా దేవుని యొక్క అద్భుతమైన స్థాయి, అతడి వైఖరి. అతడి దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు చేసే దేవుడు కాదు, కావాల్సింది కూడా లేనప్పుడే నా ప్రభు అద్భుతాలు చేస్తాడు. అర్థమైందన్న మాట? కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు చేసే దేవుడు కాదు, కావాల్సింది కూడా లేకపోయినప్పుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నీకు కావాల్సింది ఉందా? కావాల్సింది కూడా లేదు. అది కదా సమస్య. మనం కావాల్సిన దానికంటే ఎక్కువ ఏం అడగట్టు, కావాల్సిందన్నా ఇవ్వు. నీకు కావాల్సింది ఇవ్వాలంటే నీకున్నది ప్రభువుకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీకున్నదాన్నే ప్రభు చేతిలో పెట్టాలి. నీకున్న ఆ ఒక్క రొట్టెనే ప్రభు చేతిలో పెట్టగలిగితే నువ్వు అనేకమైన సాక్ష్యాలు నీ వెనకాల వినబడగలుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క రొట్టెని ప్రభు చేతిలో పెట్టగలిగితే ఆ ప్రశ్నలు ఏం చేయవు, రావు. ప్రభు ఎంత తగ్గించుకొని అడుగుతున్నాడో తన శిష్యుల్ని. అయ్యా ఒకసారి 5,000 మంది వచ్చారు, మీరు నాకు 5 రొట్టెలు మాత్రం ఇచ్చారు, అప్పుడు ఎంత ఎత్తారు మీరు? 12 గంపలు ఎత్తారు. ఒకసారి 4,000 మంది వచ్చారు, వాళ్ళకి పెట్టడానికి 7 రొట్టెలు మాత్రమే ఇచ్చారు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు? 7 గంపలు ఎత్తారు. మరి ఇప్పుడు ఈ ఒక్క రొట్టెతో మిమ్మల్ని అందరినీ పోషించలేనంటారా? నీకున్న ఒక్క ఉద్యోగంతో నీ కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వదించలేనంటారా? నీకున్న ఒక్క చిన్న వ్యాపారంతో ప్రభు నీ కుటుంబాన్ని నిలబెట్టలేడంటారా? నీకున్న ఒకే ఒక్క ఆధారంతో ప్రభు నీ కుటుంబాన్ని గట్టెక్కించలేడంటారా? నీకున్న ఒకే ఒక్క సోర్స్తో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించలేడంటారా? ఒక్కసారి నీ సాక్ష్యాన్ని చూడు, ఒక్కసారి నీ జీవితాన్ని చూడు, ఒకసారి గమనించు. ప్రభువుని ప్రతి దాంట్లో అనుమానించే దానిగా ఉన్నావా, లేదా శూన్యంలో కూడా సృష్టిని చేసే దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి నమ్మగలుగుతున్నావా? ఒకవేళ నీకున్నది కూడా ఈరోజు లేకపోతే, నీకున్నది కూడా ఈరోజు లేకపోతే, నీకు కావాల్సింది కూడా నీకు దొరకకపోతే
ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చున్న నీవు ఎలా స్తుతిస్తావో తెలుసా? నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ నా ప్రభు ఇచ్చాడని ఆయన ఒక్కసారి గట్టిగా స్తుతించు, ఆయన నామాన్ని కనపరచు. నాకు కావాల్సింది కూడా లేదు, అయినా సరే నువ్వు ఇస్తావనే విశ్వాసంతో నీకు చప్పట్లు కొడుతూ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ నామాన్ని కనపరుస్తూ, నీ నామాన్ని మహింపరుస్తూ, అవును నా దగ్గర లేదు అయినా నేను స్తుతిస్తున్నాను, నువ్వు నాకు ఇస్తావు, కావలసిన దానికన్నా ఎక్కువ ఇస్తావు, నాకున్న దానితోనే నాకు ఆశీర్వాదం కలిగిస్తావు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. ఎప్పుడు తెలుసా? నీకు కావాల్సింది కూడా లేనప్పుడు. అలాంటి సాక్ష్యాలు నేనైతే చాలా విన్నాను, భవిష్యత్తులో కూడా వింటాను. ఆమెం చెప్పలేదు, భవిష్యత్తులో కూడా వింటాను. భవిష్యత్తులో మనం అందరం వింటాం. భవిష్యత్తులో అనేకమైన సాక్ష్యాలు డివైన్ ప్రేయర్ సెంటర్లో మారుమోగునుగాక, అనేకమైన అద్భుతాలు ఈ సంఘంలో జరుగునుగాక, అనేకమైన మేలుతో మనం సంతృప్తి పరచబడుతుందిగాక, అనేకమైన కార్యాలతో ఈ డివైన్ ప్రేయర్ సెంటర్ మారుమోగునుగాక. ఆయన ప్రసన్నతతో, ఆయన సన్నిధితో, ఆయన మందిరముతో మనమందరము ఆశీర్వదింపబడునుగాక. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించునుగాక.